అంత అవుతుంది నాకు వేరే దానికి వెళ్ళడానికి కూడా అవ్వదు. అలాగైతే నాకు అవ్వదు. నేను ఏదో చదివిస్తే నేను వెళ్ళిపోతాను, అంతేగాని మీరు రిపీట్లో పెడితే మాత్రం అవ్వదు. గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ రహిత రాష్ట్రం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జయప్రదానికై ప్రచార గీతాల ఆవిష్కరణ విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చిన కార్మిక నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ ఆసిల్మెట జంక్షన్ మీదుగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలోని రాస్తారోకోని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. మన మొట్టమొదటి దేశద్రోహి రాహుల్ గాంధీ గారు ఓట్లో నెగ్గమని తెలిసి బీహార్ ఎలక్షన్ లో రాబోయే ఎలక్షన్ నెగ్గమని తెలిసి తప్పుడు ప్రచారం చేస్తూ దేనిపై నిందలేసిన రాహుల్ గాంధీని వెంటనే శిక్షించాలి. మన ప్రీతమ నేత ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారిని ఏమి చేయలేక చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కట్టుకోలేక ఈరోజు వాళ్ళ తల్లి గారైన నోటికొచ్చిన మాట్లాడటం ఏదవుతుందో మేము ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరూ ఆయన శిక్షించాలని కోరుకుంటున్నాం. నిన్న బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత అంటే తనకు తాను చాలా మేధావిగా ఈ మధ్య ఎక్కువ ప్రకటించుకుంటున్నాడు. పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరి ఇంకా ఏ పాయింట్ లేక ఇంట్లో ఉన్న ఆడవాళ్లని రాజకీయాల్లోకి లాగి అందులో తల్లిని చెల్లిని భార్యల్ని కూడా రాజకీయాలకి ఉపయోగించుకునే కుసంస్కృతి వాటికి కాంగ్రెస్ దిగజారిపోయిన రాజకీయం గురించి ఎంత దురదృష్టవశమో ఈ రోజు ఇలా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మోదీ గారి తల్లి గారు హీరాబెన్ గారు ఆవిడ స్వర్గస్థులైన మనిషిని కూడా వదలకుండా వీళ్లకున్న ఒక రకంగా ఏం చెప్పాలి మాటలు కూడా రావట్లేదు. అటువంటి ఒక దిగజారుడు రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందులోనూ రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా దేశానికి క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల్ని గౌరవించని కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. తల్లి గారిని కూడా, ఎందుకంటే మనం చూసాం ఎంత అనుచితమైన వ్యాఖ్యలంటే మనము ఆ వీడియో చూస్తుంటే కూడా డీప్ సౌండ్ అంటే మాధ్యమం కూడా అటువంటి పదాల్ని రిలే చేయడానికి సిగ్గుపడుతోంది. అటువంటి మన దేశంలో ఇటువంటి కుసంస్కారంగా అతి దిగజారిపోయి నీచమైన మాటలు మాట్లాడిన ఈ రాహుల్ కాంగ్రెస్
ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. మేము ఈరోజు చెప్తున్నాం, డిఎస్సి నియామకంలో రిజర్వేషన్ విధానం గాడి తప్పిందని, మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వేషన్ కోటాలోకి మార్చడం జీవో 77కు విరుద్ధం. రాష్ట్రంలోని వర్టికల్ విధానంలోని రిజర్వేషన్ అమలు చేయాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ భూసి వెంకటరావు డిమాండ్ చేశారు. డిఎస్సి రిజల్ట్ వచ్చిన నేపథ్యంలోని అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కాల్ లెటర్స్ రాకపోవడంతో వారి వారి ర్యాంకు, మార్కుల జాబితాతో కూడిన వినతి పత్రాలు పట్టుకుని విదసం నేతృత్వంలో పలువురు బాధితుల కలెక్టర్ని ఆశ్రయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థుల్లో కొందరు మంచి ర్యాంకులు సాధించి మెరిట్లో స్థానం పొందినప్పటికీ వారికి కిందకు దించి రిజర్వేషన్ రోస్టర్ పెడతాడం వల్ల రోస్టర్ జాబితాలో ఉన్న అర్హులకు కాల్ లెటర్ రాలేదు అంటూ బాధితులు మీడియా ముందు గోడును వెళ్లపోసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. డిఎస్సిలో రోస్టరు సక్రమంగా అమలు జరపకుండా మెరిట్ సాధించినటువంటి ఎస్సీ, ఎస్టీలని ఓపెన్ కేటగిరీలోనే ఉంచాలి. కానీ ప్రభుత్వం ఇవాళ డిఎస్సి రిక్రూట్మెంట్లో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులని రిజర్వేషన్ కేటగిరీలోకి తీసుకురావటం ద్వారా ఈ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉద్యోగం పొందాల్సినటువంటి వారు అందరూ కూడా అనర్హులయ్యారు. వారికి కాల్ లెటర్ రాలేదు. ఇది రోస్టర్ పాయింట్ని సక్రమంగా అమలు జరపనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కారణంగానే ఇది జరిగిందని చెప్పి విదసం ఐక్యవేదిక భావిస్తూ ఉంది. ఇవాళ మేము కలెక్టర్ గారిని కలిసి ఏ ర్యాంకుతో, ఉదాహరణకి ఒక అభ్యర్థి 24వ ర్యాంకు సాధించాడు ఓపెన్లో, ఆయన ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాలి. ఆయన తీసుకొచ్చి ఎస్సీ కేటగిరీలో పెట్టారు. ఎస్సీ కేటగిరీలో అతను పెట్టడం ద్వారా అక్కడ 7వ వార్డుగా ఉన్నటువంటి 143వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం లేకుండా పోతూ ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన 31వ ర్యాంకులో ఉన్నాడు బీసీఏలో, ఆయన తీసుకొచ్చి బీసీఏలో పెట్టారు. అక్కడ బీసీలో 146వ ర్యాంక్ ఆయన ఉద్యోగం కోల్పోతూ ఉన్నాడు. అలాగే ఎస్టీలో, అలాగే బీసీ విశాఖ ఉక్కు ఈఓఐ ప్రైవేటీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహంపైన సిపిఎం జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించిందంటూ సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా జగదంబ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ జరగదు అంటూ 42 విభాగాలను కేవలం అభివృద్ధి కోసం టెండర్లు కాల్ఫర్ చేస్తున్నామంటాం సిగ్గుచేటని అన్నారు. స్థానిక కార్మికుల చేనే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉత్తుత్తి నాటకాలాడుతున్నారంటూ విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని యూఐ పేరుతో ముక్కలుగా చేసి ప్రైవేట్ పనులు చేయడం కోసం కొత్త కుట్రలు కేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది. విశాఖపట్నానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీళ్ళ ముగ్గురు కూడా కేంద్ర కుట్రల్ని నిలువరిస్తూ ప్రకటన చేస్తారని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మికులు, విశాఖపట్నం ప్రజానీకం ఎదురు చూశారు. కానీ కేంద్ర ప్రభుత్వ ద్రోహాలను ఆపకుండా, ఎటువంటి ప్రకటన చేయకుండానే వీళ్ళు విశాఖపట్నం నుంచి వెళ్ళడం ఈ విశాఖపట్నం ప్రజానీకాన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ద్రోహం చేసే చర్యగా సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. తీవ్ర అసత్య ప్రచారాలకి, అసత్య ప్రకటనలకి పూనుకుంటూ ఉన్నారు. వీరు పల్లా గారి ప్రకటన ఎలా ఉందంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ గడ్డి కోసం చెప్పని వెనకడు అన్నట్టు శాంతిలా ఉంది. ఈఓ ఎందుకు ప్రవేశపెట్టారని చెప్పారంటే స్టీల్ ప్లాంట్ ఖర్చు తగ్గించుకోవడం కోసం చెప్తున్నాడు ఆయన. స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ వర్కర్స్ తాలూకా నెల జీతాలకి స్టీల్ ప్లాంట్ ఖర్చులో కేవలం 8% మాత్రమే అవుతుంది. 58% రా మెటీరియల్ కోసం అవుతుంది, ముడిసరుకు కోసం అవుతుంది. ఆ రా మెటీరియల్ కూడా సొంత కొనులు లేకపోవడం వల్ల ఐరన్ వర్క్ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి ఖర్చు తగ్గించుకోవడం అంటే స్టీల్ ప్లాంట్ సొంత కొనులు సాధిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం తగ్గుతుంది, లాభాల పాటు పడుతుంది. ఏమాత్రం చేస్తున్నా కానీ ఆ సొంత కొనులు కేటాయించడం కోసం పూనుకోవాలి. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆవేదన చేయడం లేదు. వీళ్ళేమొచ్చి ఆర్సిలార్మిటర్ స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి సొంత కొనులు కావాలని చెప్పి పోట్లాడుతున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చి సొంత వాళ్ళ కోసం మాట్లాడలేదు. అసలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెస్ట్రిక్షన్ సిస్టంలోని వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి అర్జీల పరిష్కారానికే ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడంతో పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలి అంటూ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జిల్లా అధికారులను వారు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామంటూ భరోసాను కల్పించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖలోని కేజీహెచ్తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లోని అభివృద్ధి చర్యలు చేపడుతున్నామని, నిధులు కేటాయిస్తున్నామని, వైద్యులను సిబ్బందిని నియమిస్తున్నామని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలోని సుమారు 42 కోట్లతో సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను, స్క్రీనింగ్ యంత్రాలను ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. వాటిలో లీనియర్ యాక్టిలేటర్స్ 25 కోట్లు, సిటీ సిమ్యులేటర్ 9.5 కోట్లు, బ్రాక్ థెరపీ 7.5 కోట్లు ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, డిఎంఈ డాక్టర్ రఘునందన్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐవాణి, అడ్మినిస్ట్రేటర్ బివి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి, ఆంకాలజీ విభాగపు వైద్యాధికారులు డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ శిల్ప, పాండురంగ కుమారి భాగస్వాములయ్యారు. మనందరికీ తెలుసు, కేజీహెచ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ. ఇవాళ అటువంటి ప్రతిష్టాత్మకమైన కేజీహెచ్లో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. దాదాపు 45 కోట్లతో ఒక లీనియర్ యాక్సిలరేటర్, ఒక హెచ్డిఆర్ బ్రాకీ థెరపీ, ఒక సిటీ సిమ్యులేటర్ 25 కోట్లతో లీనియర్ యాక్సిలరేటర్ని, 9.5 కోట్లతో సిటీ సిమ్యులేటర్ని, 7.5 కోట్లతో బ్రాకీ థెరపీని ఇవాళ ప్రారంభించుకున్నాం. తద్వారా అతి ఖరీదైన నాణ్యమైన క్యాన్సర్ చికిత్సని సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లలో ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా సరైన క్యాన్సర్ రంగంలో ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాటిని అధిగమించి అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్సని ఉచితంగా కేజీహెచ్లోనే పొందడానికి అవకాశం కలిగింది. చాలా నిపుణులైన వైద్య సిబ్బంది కేజీహెచ్లో ఉన్నారు. దాదాపు దానికి సరిపడా ఫ్యాకల్టీని కానీ, స్టాఫ్ని కానీ కూడా నియామకాలు చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిజానికి చెప్పాలంటే క్యాన్సర్ అది పెద్ద మహమ్మారిగా తయారైంది. కొన్ని లక్షల ప్రాణాలు ఏటా క్యాన్సర్ సంబంధిత రోగాల కారణంగా పోతున్నాయి. గత సంవత్సరంలో ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో 15,60,000 క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తే దాంట్లో 8,74,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్లోబోకాన్ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 73,000 కొత్త కేసులు వస్తే దానిలో దాదాపు 42,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజు
భారతదేశంలో 16,000 మంది ప్రాణాలు కోల్పోతుంటే దాంట్లో 200 మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రాణం విడుస్తున్నారు. ఇటువంటి తీవ్రత ఉన్న ఈ సమస్యను గుర్తించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్యాన్సర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ స్క్రీనింగ్ సరైన విధంగా లేదు, 0.3% మాత్రమే సస్పెక్టెడ్ కేసెస్ రావడం అంటే చాలా తక్కువ అని భావించి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే హెల్త్ ప్రొఫెషన్స్ని ఇన్వాల్వ్ చేశామో 18,000 మంది ఆశా వర్కర్లను కానీ లేదా 4,000 మంది మెడికల్ ఆఫీసర్లని, 4,000 మంది ఏఎన్ఎంలని, 250 మంది స్పెషలిస్టులని, 125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులని, వీళ్ళందరికీ మళ్ళీ రీఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ స్క్రీనింగ్ పరీక్షలు మరింత జాగ్రత్తగా ప్రెసిషన్తో చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నాం. లూలు సంస్థకు ప్రభుత్వ భూములను కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనలను విస్మరించిందని ప్రముఖ అభ్యుదయవాది రాణి శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, కార్మిక నాయకులు పైడిరాజు తదితరులు అభిప్రాయపడ్డారు. డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలోని ప్రజా వనరుల పరిరక్షణ ఆధ్వర్యంలోని ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సిఆర్జెడ్ నిబంధనలకు తూట్లు పొడిచి వ్యాపార వాణిజ్య సంస్థలకు అతి తక్కువ ధరలకు కోట్ల ఖరీదు చేసే భూమిని కేటాయించడం పట్ల శోచనీయమని అన్నారు. దీనిపై ప్రజా ఉద్యమాన్ని చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేసి నిలిపివేసే విధంగా కృషి చేస్తామంటూ తెలిపారు. ప్రజా వనరులను కేవలం కళలు, సాహిత్య, జ్ఞాన, విజ్ఞాన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నటువంటి అత్యంత విలువైన ప్రభుత్వ భూమి 14.74 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లూలు మార్ట్ అనే ప్రదేశీ సంస్థకి అప్పజెప్పడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు విశాఖపట్నంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పౌర ప్రజా సంఘాలు, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడ నిర్వహిస్తున్నాం. అందరూ ముక్త కంఠంతో ఈ విలువైన భూమిని లూలు మార్ట్ కట్టబెట్టకుండా సైన్స్ మ్యూజియంని ఇక్కడ ఏర్పాటు చేస్తే విశాఖ నగర ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యావరణం అలాగే టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు. హిందూజా పవర్ ప్లాంట్ కాలుష్యం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారంటూ బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ మరియు అశోక్ వినతి పత్రాన్ని అందించి తమ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ఈ పవర్ ప్లాంట్ విడుదల చేస్తున్న కాలుష్యానికి గురవుతోందంటూ వెల్లడించారు. గతంలోని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని ఆరోపించారు. గ్రామంలోని హిందూజా పవర్ ప్లాంట్ వరకు మా భూములను కోల్పోయామండి. భూములు కోల్పోయిన తర్వాత కనీసం పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఉపాధి కల్పించలేదు. అంతేకాకుండా ఏదైతే కట్టిన యాస్పాడ్ నుంచి వస్తున్న దుమ్ము ధూళి వల్ల ఆ చుట్టుపక్కల పాలవలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, అన్ని గ్రామాలకు కూడా పొల్యూషన్ అవుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు మన కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. రావడం, చూడడం, వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఈరోజు రైతులందరం కలిపి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చామండి. ఇప్పటికైనా మాకు న్యాయం చేయకపోతే మేము ఏదైతే ఆ హిందూజాకి ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ధర్నా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. పెదగండ్రి మండలం పాలవలస విలేజ్ అండి. దగ్గర 4-5 గ్రామాలు దానికి చుట్టుప్రక్కల ఉన్నాయి సార్. ఆ 4 గ్రామాలకు కూడా ప్రతిరోజు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గతంలో చాలాసార్లు కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇస్తే పొల్యూషన్ బోర్డులు రావడం, ఏదైతే హిందూజా మేనేజ్మెంట్తో మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం తప్పితే కానీ రైతులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు సార్. ప్రధాన డిమాండ్ ఏంటంటే ముందు ఇమీడియట్గా ఏదైతే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు తరలించాలండి. ఆ పొల్యూట్ బారిన గ్రామాలు ఏమున్నాయో తరలించాలి. పూర్తి స్థాయిలో నిరాశ్రిత అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. 4,000 గ్రామాలు, అది అన్ని కలిపి 4,000 కుటుంబాలు ఉంటాయండి. సుమారు అంటే హిందూజా పవర్ ప్లాంట్కి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నాం.
కానీ గతంలో చాలాసార్లు ఇప్పుడు మన బాబు గారు అన్నట్టు ఎన్నోసార్లు గతంలో అర్జీలు ఇచ్చాం. కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారి, అలాగే యాజమాన్యంకి, హిందూజా యాజమాన్యంకి, ఎన్టీపీసీ కూడా అదే మాకు దగ్గరలో ఉంది. కానీ ఈ రెండు ప్లాంట్ల వల్ల మాకైతే అన్ని విధాలుగా నష్టమే తప్ప లాభం అయితే ఏమీ లేదు. ఉపాధి విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇలాగ వాటర్ విషయంలో కానీ గ్రౌండ్ అంతా పొల్యూట్ అయిపోయింది. యాష్ పండ్లు మా ఊర్లకి దగ్గరలో కట్టేశారు. ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఉపాధి కల్పించి మాకు నష్టపరిహారాలు ఇప్పించి గ్రామాలు తరలించినా పర్వాలేదు. అక్కడి నుంచి పిల్లలు కూడా చర్మ వ్యాధులు వస్తున్నాయి. పిల్లలు కూడా చాలా ఆస్తమా వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అక్కడ మరి కలెక్టర్ గారికి కలిసి విన్నపం ఇద్దామని చెప్పి ఒకసారి ఫోటోలు ఎన్నిసార్లు వాళ్ళు ఎంక్వైరీ కూడా వచ్చారు. ఎంక్వైరీకి వచ్చారు. వచ్చినా చూసి వెళ్ళిపోవడమే తప్ప పిఎస్సి కమిటీ కూడా వచ్చింది, పబ్లిక్ అకౌంట్ కమిటీ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పారు ఏదైతే ఉందో ఈ హిందూజా పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్కి సుమారు 10 కిలోమీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ అయితే పొల్యూట్ అయిపోద్దని హార్టికల్చర్ వాళ్ళు చెప్పారు, అగ్రికల్చర్. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు 31 డిసెంబర్ 2025 నుంచి 4 జనవరి 2026 వరకు విశాఖపట్నంలో మొదటిసారి జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదానికి గాను ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వ్రాసిన ప్రచార గీతాలను ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రామ్కి వెలగడ ఆలపించారు. ఈ ఆడియో నేడు జగదంబ సిఐటియు ఆఫీసులో ఏయూ జర్నలిజం డిపార్ట్మెంట్ పూర్వ హెచ్ఓడి బాబివర్ధన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, గాయకులు రామ్కి వెలగడ ఆవిష్కరించారు. బాబివర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గానికి న్యాయకత్వం వహిస్తున్న సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరగడం గర్వకారణమని అన్నారు. ఇప్పటికే సిఐటియు ప్రధానంగా ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని చెప్పారు. ఇప్పుడు ఉన్న అదానికి సపోర్ట్ చేసే జాతీయ మీడియా ఉంది, కానీ సమాజంలో ఏది తయారు కావాలన్నా కార్మికులు కీలకం. అటువంటి కార్మిక వర్గానికి హక్కులు రాకుండా కాలరాస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి ఒకరిద్దరైనా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది మాత్రం సిఐటియు లాంటి కార్మిక సంఘాలని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాకపోతే పాలనలో ఉన్నవారు, పాలిస్తున్నవారు చేయాల్సిన పనులను కార్మిక వర్గాలే చేయడం అనేది ఇప్పుడు మనం సంతోషించాల్సిన అంశమైనప్పటికీ వాటి పరిష్కార మార్గాలు మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉండటం అనేది దురదృష్టకరం. రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఇక్కడ ఇది రాజకీయ అంశంగా ముడిపడి ఉంది కనుక ముఖ్యంగా స్టీల్ ప్లాంట్. నేను సిఐటియు కేంద్రంగా ఒక స్టీల్ ప్లాంట్ చేసిన దాని గురించి, సిఐటియు దేశంలో ఉన్న ప్రతి ఉద్యమం వెనక కార్మిక శక్తిని ఆ పిడికిళ్ళు బిగించడానికి వాళ్లే చేస్తారు. అది బలియాపాల్ మిజైల్ దానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు కరేడు విండోస్ ఉద్యమం కావచ్చు, వీటన్నిటి వెనక సిఐటియు లాంటి కార్మిక సంఘాలు మాత్రమే ఉన్నాయి. ప్రజల పక్షాన అవి ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఒక మీడియా సూత్రం ఒకటి ఉన్నది. బలమైన ప్రతిపక్షం లేని చోట ప్రతిపక్షంగా మీడియా ఉండాలి. ప్రజల గొంతుకై మీడియాని ప్రశ్నిస్తూ ఉండాలి. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ మన ప్రతిపక్షమే లేదు. ఉన్నా కూడా ఆ ప్రతిపక్షం సభల్లో, సమావేశాల్లో పార్టిసిపేట్ చేయటం లేదు. అంటే ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అందుకే మీ మీద ఎక్కువ బాధ్యత పడింది, మీడియా మీద పడింది. సో మీడియా ద్వారా మా సిఐటియు లాంటి కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు వాళ్ళు మాత్రమే ప్రజా సమస్యలను సభలో కానీ, సభ బయట కానీ, ఇంకా ఇతరత్ర సమావేశాల్లో కానీ మాట్లాడే ఒక అవకాశం ఏర్పడింది. ఆనందపురం సోన్యం ప్రాంతానికి చెందిన ల్యాండ్ పూలింగ్ బాధితులు అచ్యుతమ్మ నేడు జిల్లా కలెక్టర్ను కలిసి తమకు రావాల్సిన ఎకరా స్థలానికి సంబంధించి స్పష్టతనివ్వాలని కోరామని తెలిపారు. ఉడా ల్యాండ్ పూలింగ్ లో భాగంగా తమ వద్ద నుంచి 3 ఎకరాల భూమిని తీసుకుని కేవలం 2 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారాన్ని చెల్లించారని తెలిపారు. అదేవిధంగా తమకు కేటాయించిన ప్లాట్లు తమ స్థలంలోనే కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. మాకు సొంతం పంచాయతీ అండి, ఆనందపురం మండలం. మాకు మినమనపాలెం గ్రామంలో 3 ఎకరాల డీ ఫారం ఉందండి. అది గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ అని తీసుకొని మాకు 2 ఎకరాలకే ఇచ్చారు. 3 ఎకరానికి ఇవ్వలేదు. అది ఏమైందో మాకు చెప్పలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాం మాకు న్యాయం జరగాలని. మా భూముల్లో మాకే ఫ్లాట్లు ఇవ్వాలండి. మాది రోడ్డు నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మా ల్యాండ్ ఉంది. మా ల్యాండ్ తీసుకొని
3 కిలోమీటర్ల అవతల కొండల్లో మా ఫ్లాట్లు ఇచ్చారండి. ఆ ఫ్లాట్లన్నీ కలిపి మా ల్యాండ్లోనే ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ల్యాండ్ పుల్లింగ్ అని తీసుకున్నారు గవర్నమెంట్ కూడా, లేఅవుట్లు వేస్తామని. మాకు 2 ఎకరాలకే ఇచ్చారు ఫ్లాట్ల నెంబర్లు, ఉన్న ఎకరాకి రాలేదు. అది మా ఎకరానికి కూడా కావాలని కోరుకుంటున్నామండి. గత ప్రభుత్వ హయాంలో తమ తల్లి పెన్షన్ కోల్పోయిందని, కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం చేయాలని బాధితురాలు కూతురు వరలక్ష్మి కోరారు. జిల్లా కలెక్టరేట్లో ప్రతివారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె బాధితురాలతో పాటు వచ్చి జిల్లా కలెక్టర్ మయూర్ అశోక్ వినతి పత్రాన్ని అందించారు. పెన్షన్ నిలిపివేయడమే కాకుండా ఆవిడ మరణించారని తప్పుడు సమాచారాన్ని ధృవీకరించారని కానుందని, పెన్షన్ నిలిపివేస్తారంటూ అనేక కారణాలు చెప్తున్నారని వాపోయారు. వయసు పైబడిన తన తల్లి ప్రభుత్వ పెన్షన్ కూడా కోల్పోవడం అన్యాయమని ఆరోపించారు. కనీసం పెన్షన్ ఉంటే ఆమెకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. మా అమ్మగారికి పెన్షన్ పీకేశారు సార్. ఎప్పుడు పీకేశారంటే 7 సంవత్సరాలు అయింది ఇప్పుడు పీకేసి. కనీసం పవన్ కళ్యాణ్ సారైనా చంద్రబాబు నాయుడు సారైనా మా అమ్మగారు పెన్షన్ ఎడతారని మేము అడుగుతున్నాం సార్. ఆవిడ 200 నుంచి పెన్షన్ ఉంది, కానీ జగన్ ఎప్పుడైతే ఎక్కాడో 1 నెల పెన్షన్ ఇచ్చి పీకేశారు సార్ ఆవిడకి. ఇప్పటికి వచ్చి పెన్షన్ లేదు. ఆవిడని ఎవరు చూస్తారు సార్? పెన్షన్ ఉంటే కనీసం దిక్కులేని పెన్షన్ మీద ఆధారపడతారనే కదా ఇంతలా చేస్తున్నారు. ఈ రోజు మా ఆవిడ పరిస్థితి ఏం చేయాలి సార్? ఆవిడకి కారు ఉందని చెప్పారంట, మరి ఆ కారు ఎందుకు ఉందో, ఎక్కడ ఉందో, ఎలాగుందో, మరి సచివాలయంలో మనుషులు పెట్టేటప్పుడు సార్ మరి వాళ్ళందరూ కళ్ళు మూసిపోతున్నాయి. ఆవిడ కారు ఉందో లేదో చూడకుంటే ఎలా పీకేస్తారు? ప్రభుత్వమే ఎలా పీకేసింది ఆవిడకి? ఆవిడ కారు ఉన్నట్టుందా, ఆవిడ కారు ఉన్నట్టుందా, కారు లేనట్టుందా తెలియదా సార్ వాళ్ళకి? కారు ఉండుంటే కనీసం ఎక్కడుందో కారు చూపించమన్నాడు సార్. మేము ఆనాడు అలాగే చేసాం, అన్ని తిరిగి అలసిపోయాం సార్. కానీ జగనాన్ని పెట్టింది అయితే మాకైతే నచ్చలేదు సార్. అతను చేసింది అయితే నచ్చలేదు సార్. ఇప్పటికి మరి ఇతను వచ్చారు కదా, మాకు తెలుగుదేశం మాకు వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం. మేము అమ్మగారి కోసం మేము పోరాడుతున్నాం సార్. మాకు కావాల్సిన మా అమ్మగారి పెన్షన్ రావాలి సార్. ఆవిడ చచ్చిపోయిందని ఆధార్ కార్డులోని డెత్ ఇచ్చారు. ఆవిడ బ్రతికుందని ఆవిడకి పెట్టాలి, రేషన్ కార్డులో రావాలి. రేషన్ కార్డు రాలేదు, ఆధార్ కార్డు డెత్ అని ఇస్తారు. ఆవిడకి పెన్షన్ పెట్టాలి సార్. ఇమ్మీడియట్లీ ఆవిడ పెన్షన్ పెట్టాలి. చెయ్యి ఇరిగిపోయింది సార్ ఆవిడకి. డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. ఎవరు పెట్టుకుంటారు సార్ అవన్నీ? ఇప్పుడు ఆధార్ కార్డు అదేంటి రేషన్ కార్డు పనిచేయట్లేదు. ఆ కార్డు ఉంటే కానీ ఏదో ఉంటే కానీ అది పనిచేయట్లేదంట. మరి మేము ఏం చేయమంటారు సార్? మేము కలెక్టర్ గారికి ఒకటే ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్, ఆవిడకి న్యాయం చేయమని చెప్తున్నాం సార్. మా బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి. మేము ఆడపిల్లలుగా మేము చూస్తే మా ఆయనలు మా భర్తలు కూడా ఊరుకోరు సార్. అది మీరు అర్థం చేసుకొని ఆ కలెక్టర్ గారికి మేము నమస్కారం చేస్తాం. ఇక్కడితో మేము ఇదైతే ఊరుకోం సార్. మేమైతే విజయవాడ పవన్ కళ్యాణ్ వరకేనే వెళ్తాం సార్. ఇప్పుడు మా అమ్మకి ఏదైనా ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చాం. ఈ కలెక్టర్ ద్వారా న్యాయం జరగకపోతే మటే మేము విజయవాడ వరకేనే ఆవిడ తీసుకెళ్తాం. మాకు జరిగిన అన్యాయాన్ని మేము ఇక్కడతో వదలం సార్. ఇది మట్టి గ్యారంటీ చేస్తున్నాం సార్. సచివాలయానికి కలెక్టర్ ఆఫీస్కి వస్తే మా అమ్మకి పెన్షన్ పోయిందని చెప్తే, అదేటమ్మా ఈవిడ చచ్చిపోయింది కదా బ్రతికుందని ఎలా చెప్పారు? ఆధార్ కార్డు దత్త చూపిస్తుందని చెప్పారు సార్. అప్పుడు గబగబా అక్కడ పరిగెట్టి వీళ్ళందరూ ఫోన్లు చేస్తే గబగబా పరిగెట్టి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి వెంటనే వాళ్ళు చేశారు సార్. మరి అలాగే పెన్షన్ కూడా తీస్తారు కదా సార్, మరి అదేందుకు చేయలేకపోతున్నారు సార్? అలా జొమాటో, స్విగ్గీ కార్మికులకు మినిమం గ్యారంటీ ఛార్జీలను అందించాలని కార్మిక నాయకులు మురళి కోరారు. ఈ మేరకు ఆగస్టు 11వ తేదీన జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని జిల్లా కలెక్టర్కు విన్నవించిన యాజమాన్యంతో చర్చలు జరపడం శోచనీయమని చెప్పారు. కార్మికులు తమ ఉద్యోగులు కారంటూ యాజమాన్యం వాదించడాన్ని వారు తప్పుపట్టారు. కార్మికుల ద్వారా లబ్ధి పొందుతున్న వారు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జొమాటో, స్విగ్గీ రైడర్స్గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి మినిమం గ్యారెంటీ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు చెప్పింది. అయినా సరే ఈరోజు విశాఖపట్నంలో లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు ఇచ్చున్నారు. తర్వాత నుంచి ఈరోజు మినిమం గ్యారెంటీ ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఎంత రేట్ ఇస్తున్నారో కూడా తెలియకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆగస్టు 11వ తారీఖున కలెక్టర్ గారిని కలిస్తే మేము వెంటనే డీసీఎల్ గారి దగ్గర మీటింగ్ పెడుతున్నాం, డీసీఎల్ గారు మీ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పారు. కానీ డీసీఎల్ గారు మాట్లాడిన మీటింగ్లో 3 మీటింగ్లు జరిగాయి. అట్లా డీసీఎల్ గారు ఏదైతే ఉన్నారో ఆవిడ మా వర్కర్స్ కాకుండా యాజమాన్యం సపోర్ట్ చేస్తూ ఉంది.
వీళ్ళందరూ గిగ్ వర్కర్స్, మా వర్కర్స్ కాదు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంటు యజమానుల డిపార్ట్మెంట్ కింద మారిపోయే పరిస్థితి కనిపించా ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు డీసీఎల్ గారి మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చే పని చేశాం. కాబట్టి డీసీఎల్ గారి వైఖరి ఇప్పటికే జేసీఎల్ గారికి, కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. మేము అడుగుతుంది ఏంటంటే కలెక్టర్ గారే నెక్స్ట్ మీటింగ్ వేసి ఈరోజు ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా ఇవ్వకపోతే రేపు 13వ తారీఖు నుంచి స్విగ్గీ, జొమాటో మొత్తం స్ట్రైక్ చేస్తున్నాం. రేపు 9వ తారీఖున సిటీ అంతా ఈరోజు బైక్ యాత్ర చేస్తా ఉన్నాం. రేపు 3వ తారీఖు లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెడుతున్నాం. వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున రైడర్స్ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ రహిత రాష్ట్రం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జయప్రదానికై ప్రచార గీతాల ఆవిష్కరణ విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చిన కార్మిక నాయకులు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.